లారా మరి యేసు క్రీస్తు శిలువ శ్రమల అనుదిన కార్యక్రమంలో భాగంగా ఈ పరిశుద్ధ వారంలో జరిగిన కొన్ని సందర్భాలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ రోజున మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుండి 13 వచనాలు మనం చదువుకున్నాం. సరిగ్గా ఇదే లేఖన భాగము మరి 4 సువార్తలలో కూడా వ్రాయబడింది. చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒకదానికి ఒకటి మరి కాస్త వ్యత్యాసంగా ఉండటం, సందర్భము కొత్తగా ఉండడం గమనిస్తూ ఉంటారు. అయితే మనము 4 విషయాలను 4 సందర్భాలను క్లుప్తముగా ధ్యానము చేసి దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ విషయాలను నేర్చుకుందాం. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా. దించండి, మళ్ళీ ఎత్తండి, దించండి. దేవుని మాటలు వినండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనము తీయండి. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మార్కు సువార్త 14వ అధ్యాయం తీసి పెట్టుకోనండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనము నుండి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమును కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు తన తల మీద పోసెను. అక్కడ పగలగొట్టడం కనబడలేదు, ఇక్కడ పగలగొట్టడం కనబడతా ఉన్నది. మరి 2 సందర్భాల్లో కూడా ఆ అత్తరుతో యేసయ్య తలను అభిషేకించుట మనం చూస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్తలనేమో బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోన్ అని ఉన్నది, ఇక్కడ కూడా కుష్ఠరోగి అయినటువంటి సీమోన్ ఉన్నది. ఇప్పుడు లూకాసు వార్త 7వ అధ్యాయం రండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి ఆయన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. అక్కడేమో తల మీద పోసినట్లుగా ఉన్నది, ఇక్కడ పాదాల మీద పూసినట్లుగా ఉన్నది. అన్నీ కరెక్టే, ఎందుకంటే వ్రాయబడినటువంటి పరిస్థితులు, వ్రాయబడినటువంటి వ్యక్తులు, వ్రాసిన వ్యక్తులు వేరుగా ఉన్నారు. సందర్భం అంతా ఒకటే. ఇంకా యోహాను సువార్త 12వ అధ్యాయానికి వచ్చేసరికి మరి యొక్క సందర్భం అంతా కూడా మరి లాజరు ఇంటికి వచ్చినని వ్రాయబడింది. వాస్తవానికి లాజరు ఉన్న బేతనియకు వచ్చాడని, అక్కడ వారు ఆయనకు విందు చేసిరని, మార్త కూడా ఉపచారము చేసిందని ఇక్కడ వ్రాయబడినది. అంటే ఈ పరిసయ్యుని ఇంటికి వీళ్ళు కూడా పిలువబడి యేసు ప్రభుల వారితో పాటు, అంటే ఒకటే ఊరు కదా. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఎవరన్నా విందు చేసుకుని పక్కింటి వాళ్ళను మనకు కాస్త నిలవైన వాళ్ళను పిలుస్తూ ఉంటాం కదా, ఆ రీతిగా పిలిచినటువంటి సందర్భం అన్నమాట. ఏదైతేనేమి ఈ స్త్రీ యొక్క పేరు నామధేయం ఇక్కడ రాయబడలేదు, కానీ కొంతమంది ఇక్కడ యోహాను సువార్తలో మరియా అని చెప్పబడటం చూస్తాము. మరి
ఖచ్చితంగా లాజరు సహోదరి అయినటువంటి లేదా మార్త సహోదరి అయినటువంటి మరియా అనేటటువంటి ఆధారాలు అయితే లేవు. ఎందుకంటే ఆ మరియ పేరు రాయబడాలంటే లాజరు సహోదరి అయినా లేదంటే ఆమె సహోదరి అయినటువంటి మరియా అని ఇంతకు పూర్వము లూకా సువార్త మరి 16వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. కాబట్టి ప్రేమైన దోంబిడ్లారా, ఈ స్త్రీ ప్రభు గురించి విని తెలుసుకొని ఆయనను దర్శించడానికి ఆయన దగ్గరికి వెళ్తే నా పాపాలకు విముక్తి కలుగుతుందనేటువంటి ఆ భావనతో ప్రభు దగ్గరికి ఎక్కడికి వచ్చాడో అక్కడికి వెతుక్కుంటూ వచ్చింది. పాపాత్మురాలైనటువంటి స్త్రీగా మరి ఆమె వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి కొంతమంది పండితుల అభిప్రాయ ప్రకారము ఆమె ఒక వేశ్య అనేటటువంటి విషయాన్ని స్పష్టపడుతూ ఉంటుంది. అందుకని తన పాపములను ప్రాయశ్చిత్తము చేసుకోవడానికి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఆ మౌన ఆరాధన, మౌన ప్రార్థన చేసి ఆ కార్యము చేయటం మనం చూస్తూ ఉన్నాం. అయితే చూడండి ప్రేమణ దోంబిళ్ళారు, మరలా మత్తయి సువార్తకు వద్దాము. ఆయన తల మీద పోసెను, శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చునే అనిరి. ఆ యేసు ఆ సంగతి విని ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయం ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు, బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నాడు. మరలా మార్కు సువార్తకు రావాలి. సేమ్ మరలా క్రింద. అయితే కొందరు కోపపడి, ఆ కొందరు కోపపడ్డారు అంటే మరి చాలామంది ఉన్నారు ఆ ఇంట్లో. మరి యేసు ప్రభువును విందుకు పిలవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే శిష్య బృందం అంతా పోవాలి. యేసు ప్రభు 12 మంది శిష్యులు, వాళ్ళ వెనుక ఇంకా కొన్ని తోకలు, వాళ్ళందరికీ విందు చేయాలంటే మామూలు విషయం కాదు. మరి ఎందుకంటే టీమును విడదీయొద్దు కదా. అందుకని చాలామంది ఉన్నారు ఆ గృహంలో. చాలామంది మరి శిష్యులు, ఇంకా కొంతమంది ఇదిగో ఇక్కడ ఆ ఊరి వారైనటువంటి లాజరు, ఈ మార్త, వాళ్ళు కూడా వచ్చినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ కొందరు అని వ్రాయబడింది. మీరు అదే ఈ యోహాను సువార్తలో చదివినట్లయితే అసలు దొంగ ఎవరో బయటపడ్డారు అక్కడ. ఆ కొందరు ఎవరో కాదు, ఆ మాట అన్నది ఎవరో కాదు, ఇస్కరియోతు యూదా. ఎందుకన్నాడు అనంటే అక్కడే క్రింద వ్రాయబడింది, చదవండి ఒకసారి. యోహాను సువార్తలో ఈ 4 అట్లనే పుట్టుకోవాలి మీరు. రా, యాడ్ నుండి చదువుతున్నావాక 5వ వచనం నుండి. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను. చూడండి, కొన్ని పరిస్థితుల్లో కొంతమంది ఎక్కడున్నా, ఎంత మంచి పనులు చేస్తున్నా, ఎంత చక్కగా దేవుని సన్నిధిలో గడుపుతున్నా వారి ఆలోచన వైఖరి మాత్రము మారదు. అలాంటి వారిలో ఒకడు ఇస్కరియోతు యూదా. ఈ 4 సందర్భాలు మీరు గమనిస్తే ఆ అత్తరు బుడ్డి వెల ఎంతంటే దరిదాపుగా 300 దేనారాలు, 300 దేనారాలని వ్రాయబడినది. ఒక దేనారము దరిదాపుగా ₹1.5. అయితే మీరు మత్తయి సువార్తలో మీరు గమనించినట్లయితే ఈ 300 దేనారములు అంటే ₹160 వ్రాయబడింది. ఆ కాలములో 2000 సంవత్సరాల క్రితపు మాట. ₹160, ₹160 కంటే ఎక్కువ, సరే ₹200 వేసుకోండి. ఆ అత్తరు ఎంత అంటే ఆ 1/2 కేజీ, దరిదాపుగా 1/2 కేజీ తెచ్చినట్లుగా ఇక్కడ మనకు ఈ షేరున్నరని ఈ యోహాను సువార్తలో మనకు ఆ పదము కనబడుతూ ఉంటుంది. అంటే అంత విలువైనటువంటి అత్తరు. మీరు ఒకవేళ ఇప్పుడు సెంటు షాపులలోకి వెళ్ళినట్టయితే అత్తరు మామూలుగా డైరెక్ట్గా స్ప్రేలు ఇప్పుడు వచ్చాయి కంపెనీలు, అవి కాకుండా డైరెక్ట్ అత్తరు షాపులోకి వెళ్ళి మీరు కొన్నట్లయితే కేవలం 5 ml చిన్న 4 సార్లు పూసుకున్నారంటే అయిపోతుంది. అది
అది మరి 50 నుండి 100 రూపాయల మధ్యలో ధర ఉన్నది. మరి ఆ లెక్కన హాఫ్ కేజీకి ఎన్ని రూపాయలు కావాలో ఒకసారి ఆలోచన చేయాలి. ఆ విలువైనటువంటి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి అక్కడ పగలగొట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పగలగొట్టంటే ఆ మూత తీసేసి ప్రభువు తల మీద అభిషేకించి మరి పాదాల మీద పూసి మరి కన్నీటితో పాదాలను తడిపి తన తల వెంట్రుకలో తుడిచి ఆ పాదాలను ముద్దు పెట్టుకునుట మనం చూస్తూ ఉన్నాం. ప్రేమణ దౌం బిడ్లారా, వారి సంప్రదాయ ప్రకారముగా మరి ముద్దు అనేటటువంటిది ప్రేమకు సూచనగా ఉన్నది. అందుకని ప్రేమణ దౌం బిడ్లారా, ఈ రీతిగా ఆవిడ అక్కడికి రావడం, ఆ కార్యము చేస్తూ ఉంటే మరి ఇదిగో ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా అయిపోయింది. ఈమెమి పిచ్చిదానిలాగా ఉన్నది, ఏమో ఎన్ని సొమ్ములు అనవసరంగా వృధా చేసింది, ఇక్కడ పోస్తే ఏమొస్తుంది, ఏదో నాకేమన్నా ఇస్తే కానీ ఇంకో పొలము కొనుక్కుంటాను, ఒక అరకరం కొనుక్కుంటాను అన్నట్టుగా ఏది దేవుని సొమ్ముతో. ఎందుకంటే డబ్బు సంచి మూట అతని దగ్గరనే ఉన్నది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూటాలు పెట్టి ప్రార్థనలు చేసి అప్పుడప్పుడు కొంతమంది ఇచ్చేటటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో పరిచర్య నిమిత్తమై మరి వాడబడేవారు. ప్రభువు ఆ బాధ్యతను మరి ఇస్కరియోతు యూదాకు అప్పగించాడు. మరి యూదాలో ఆ మంచితనము లేదు, ఇది దేవుని సొమ్ము అనేటటువంటి జ్ఞానము లేదు. ఇక ఆ సొమ్మును ఎలా ఖర్చు పెట్టాలా, వీళ్ళందరికీ తెలియకుండా ఎలా కొట్టేయాలా, ఎలా నొక్కేయాలనేటువంటి భావనతోనే ఉంటూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రీతిగా మరి ప్రభుల వారు వారిని గద్దించి, ఈమెను ఎవరు తప్పుపట్టొద్దు, ఆమె నా ఎడల మంచి కార్యము చేసింది, ఆమెను ఎవరు కూడా ఏమనడానికి వీలు లేదని చెప్పి మరి ప్రభువు ఆమెను సమర్థించిన, ఆమె చేసిన పనిని సమర్థించిన సందర్భాన్ని మనం చూస్తాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 14:6 చూసినట్లయితే, అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోవద్దు, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నాను, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు, మీకు ఇష్టమైనప్పుడల్లా చేసే సహాయాలు వారికి చేయొచ్చు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను, నేను మరణానికి అప్పగింపబడబోతూ ఉన్నాను, మీ కొరకు కలువరి సిలువలో ప్రాణత్యాగము చేయబోతూ ఉన్నాను, మరి 2 రోజుల్లో నేను మరణించబోతూ ఉన్నాను. అత్తరు అనేటటువంటిది బాగా జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనిషి దేహానికే వాడతారు, బ్రతుకున్నప్పుడు చక్కగా ఘనంగా ఘనత కొరకు సువాసన వెదజల్లుట కొరకు మరి వాడుతారు, చచ్చినాక శవం కొల్లిపోకుండా వాడతారు. ఏదేమైనా మరి మనిషి మరి దేహం కొరకే అది వాడటం మనం గమనిస్తూ ఉంటాం. అందుకని ప్రేమణ దౌం బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా అక్కడి ప్రాంతంలో మనం గమనించినట్లయితే ఎవరైనా మరణించిన తర్వాత చక్కటి స్వచ్ఛమైనటువంటి సుగంధాలు తీసుకొచ్చి ఆ సెంట్లు పూసి బాడీ ఆ శరీరము త్వరగా పాడు కాకుండా స్వచ్ఛమైనటువంటి ఈ సుగంధ ద్రవ్యాలను పూసి పాతి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అందుకని యేసు ప్రభుల వారు ఆమె చేసిన పనిని తప్పు పట్టక ప్రశంసించాడు. నేను చేయబోవు కార్యము గురించి ఈమె ఈ విధంగా చేసింది, ఈమెను ఎవరు ఏమనొద్దు, నా భూస్థాపన నిమిత్తమై ముందుగానే ఆమె ఈ కార్యము చేసింది, ముందుగానే నన్ను అభిషేకించింది, ఆ కార్యమునకు నాకు స్వాగతము పలికినట్టుగా ఉన్నది, కాబట్టి ఈమె జోలికి ఎవరు పోవద్దు. మరి ఇదిగో రాబోతున్న దినాల్లో ఈ సందర్భం ఎప్పుడొచ్చినా సరే కానీ ఆ స్త్రీ కొనియాడబడాలి, గణపరచబడాలి అని ఆ అద్భుతమైన విషయాన్ని యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి వారందరికీ చెప్పడం మనం గమనిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రవచనమే మరి మనం గమనించినట్లయితే మరి కీర్తనల గ్రంథంలో దావీదు అంటాడు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అనేటటువంటి మాట ప్రవచన రీతిగా వ్రాయబడిన సందర్భం ఉంటుంది. అయితే ప్రేమణ దౌం బిడ్డలారా, ఆ రీతిగా ముందుగానే అత్తరుతో అభిషేకించినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మరి యోహాను సువార్తలు గమనించినట్లయితే ఆమె అత్తరు పోసిన వెంటనే ఇల్లంతా కూడా సువాసన వెదజల్లినటువంటి సందర్భాన్ని యోహాను
భక్తుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ప్రేమన దోంబిడ్లారా, ఇదంతా ఇది వరకు బాగున్నది. అయితే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె వచ్చింది, మరి పరిసయుడైనటువంటి కుష్ఠరోగి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట కుష్ఠరోగి పరిసయుడు. పరిసయుడే కుష్ఠరోగిగా ఉన్నాడు. ఆ కుష్ఠరోగిని యేసు ప్రభుల వారే బాగు చేశారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయు అని అన్నాడే ఒక కుష్ఠరోగి. ఆ కుష్ఠరోగి ఈయన ఇంటికే ఈ రోజున మరి ప్రభు వచ్చాడు, మరి ప్రేమ విందు చేస్తూ ఉన్నాడు. అయ్యా మా ఇంటికి రండని ఆహ్వానించాడు. ప్రభువుల వారు అక్కడికి వెళ్ళి భోజనం చేయడానికి మరి కూర్చున్నటువంటి తరుణములో ఈ సందర్భము ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి, ప్రేమణ దోంబిడ్లారా, మరి ఆయనను అత్తరుతో అభిషేకించడం మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఇలా ఉంటుండగా చూడండి, ఎవరైతే తనను అనగా ఏ పరిసయుడైతే ఆయనను మరి ఇంటికి పిలిచి భోజనానికి పిలిచి ఉన్నాడో ఆయనే అంటూ ఉన్నాడు, ఈమె పాపాత్మురాలైన స్త్రీ కదా, మరి ప్రభువుకు తెలీదా ఎందుకు దగ్గరికి రాణిస్తున్నాడు అన్నట్లుగా మరి అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. 2 చేతులు పైకెత్తండి, మళ్ళీ దించండి, 2 చేతులు పైకెత్తండి, 1 నిమిషం అట్లనే పెట్టండి. జాగ్రత్తగా వినండి ప్రేమణ దోంబిడ్లారా. ఇక్కడ మనం గమనించినట్లయితే పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఒకప్పుడు ఈయన కూడా మరి దించండి చాలండి, ఒకప్పుడు ఈయన కూడా మరి పాపము చేసిన వాడే కదా. పాపము చేస్తేనే కుష్ఠరోగి వస్తున్నట్లుగా బైబిల్ వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. కుష్ఠరోగం బహు భయంకరమైనటువంటి రోగము, ఎవరు అసలు దగ్గర కూడా రానియరు. ఒకప్పుడు ఈయన పరిస్థితి కూడా అదే. అందుకే దూరంగా ఉండి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అన్నాడు. అందుకని ప్రభు దగ్గరికి వెళ్ళి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని ఆయనను ముట్టుకోగానే వాడు బాగుపడ్డాడు. కొన్నిసార్లు మనం బాగుపడిన తర్వాత మూలాలు మర్చిపోతూ ఉంటాం, మన స్థితిగతులను మర్చిపోతూ ఉంటాం, మనం ఏ స్థితిలో నుండి వచ్చామో మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు ఈ కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఆలోచన చేయవలసింది, ఒకప్పుడు నేను కూడా ఇదే దుస్థితిలో ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాను, ఆ ప్రభు నన్ను బాగు చేశాడనే విషయం తనకు గుర్తుకు రావాలి. అదంతా మర్చిపోయాడు. ఇప్పుడు బాగుపడ్డాడు కదా, ఇప్పుడు అనుకుంటా ఉన్నాడు, ఈమె ఎటువంటిదో, ఈమె యువతియో ఈయనకు తెలిసి ఉండాలి కదా, ఆ మాత్రము తెలీదా ప్రభువుకు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఆయన హృదయములోని అంతరంగములోని ఆలోచన ప్రభు గుర్తెరిగి, సరే సీమోను ఒక విషయం అడుగుతాను చెప్పు. ఒక వ్యక్తికి మరి 2 వ్యక్తులు రుణస్తులు ఉన్నారు. ఒకరు 50 రూపాయలు ఇవ్వాలి, ఒకరు 500 రూపాయలు ఇవ్వాలి. మన పరిభాషలో చెప్తా ఉన్నాను. ఒకరు 50 రూపాయలు ఇవ్వాలి, ఒకరు 500 రూపాయలు ఇవ్వాలి. కానీ ఇద్దరు ఇచ్చే స్థితిలో లేరు. ఇద్దరిని యజమానుడు క్షమించాడు. ఇద్దరిని యజమానుడు సర్లేనైనా ఇయ్యొద్దు, ఇవ్వకపోతే ఇవ్వకపోయాలను క్షమించేశాడు, అప్పు రద్దు చేసేశాడు. ఇప్పుడు ఇద్దరు కూడా కృతజ్ఞులై ఉంటారనే మాట మనందరికీ వాస్తవంగా తెలుసు. అయితే ఎవరు ఎక్కువగా ఈ యజమానికి కృతజ్ఞులై ఉంటారు అనంటే, వెంటనే మరి గుక్క దిప్పుకోకుండా వెంటనే సమాధానం చెప్పాడు సీమోను, అయ్యా 50 రూపాయలు తీసుకున్నవాడేమో కానీ 500 రూపాయలు తీసుకున్నాడు, ఎక్కువగా మరి ఆ యజమాని పట్ల గౌరవ మర్యాదలు చూపిస్తాడు, మరి ప్రేమిస్తాడు అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆ 50 రూపాయలు నీకు ఇచ్చాను, 500 రూపాయలు ఆమెకి ఇచ్చాను, ఇప్పుడు మీ ఇద్దరిని చెల్లించానంటే, ఒకప్పుడు నీది కూడా చెల్లించాను కదయ్యా, ఒకప్పుడు నీది కూడా చెల్లించాను, ఇప్పుడు ఆమెను చెల్లిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నట్టు? ఆమెనే ప్రభువా. రైట్, గప్చుపుగా గమ్మునుండు. ఆయన నోరు మోయించాడు. ఈమె కూడా విస్తారముగా పాపములు చేసింది, ఇప్పుడు ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి. ఆమెనే ఎక్కువ తప్పులు చేసింది. వాస్తవమే, నువ్వు అనుకుంటున్నది నీ మనసులో, నీ హృదయంలో ఆలోచిస్తున్నది వాస్తవమే. ఈమె ఎంత ఘోర పాపియో అనుకుంటున్నావు, అంత ఘోర పాపి కాబట్టే నా దగ్గరకు వచ్చింది.
కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడినవి. కుమారి, నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది, విశ్వాసముతో నా చింతకు వచ్చావు కదా, నువ్వు బాగైపోయావు, వెళ్ళి సంతోషంగా బ్రతికిక పాపము చేయకమని చెప్పి ప్రభు పంపించినటువంటి సందర్భాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమణ దౌంబిడ్లారా, ఈ రీతిగా మనం గమనించినట్లయితే ఇందులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఈ స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. పాపమునకు ప్రాయశ్చిత్తము ప్రభు దగ్గర దొరుకుతుందని ఆత్మీయ సత్యాన్ని తాను గుర్తెరిగింది. తన పాపము ప్రభు దగ్గరనే కడుక్కోవచ్చు అని గుర్తెరిగింది. చాలా సందర్భం కొన్ని పరిస్థితులు మనకు ఎదురుపడినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఏ చోటికి వెళ్ళాలో మనకు అర్థం కాదు. అందుకే వెళ్ళవలసిన చోటుకు వెళ్ళకుండాను వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళి పడరాని తిప్పలు, పడరాని పాటలు పడి చివరికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోతూ ఉంటాం. కానీ ఈమె తీసుకున్నటువంటి నిర్ణయం చూడండి, నా ప్రభు దగ్గరికి వెళ్తే నా పాపములకు ప్రాయశ్చిత్తము, క్షమాపణ దొరుకుతుందనేటువంటి విషయాన్ని గుర్తెరిగినదై ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే తనకు ప్రియమైనవి ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. నేను మొదటిగా చెప్పినట్లుగా మరి పాపాత్మురాలని, ఇది ఒక వేశ్యాతనముగా జీవించేటటువంటి వ్యక్తి, ఎక్కువగా వారు సెంట్లు వాడేటటువంటి ఆ వాడుక వారికి ఉంటుంది. మరి ఎంతో ప్రియముగా, మరి లేడీస్కి ఇంకా ఈ వెంట్రుకల మీద పానము ఉన్న పిల్లల మీద కూడా లేనటువంటి ప్రాణము వెంట్రుకల మీద, అయ్యో నా ఎంట్రుకలు తెల్లబడుతున్నాయి, నా ఎంట్రుకలు పొట్టిగా అయినాయి, ఊడిపోతున్నాయి, రాలిపోతున్నాయి, ఇక ఏదో ఎన్నో రకాలైనటువంటి ఆ ప్రేమ వారి ఎంట్రుకల మీద ఉంటుంది. ఇక్కడ చూడండి, విలువైనటువంటి అత్తరుబుడ్డి తీసుకొస్తా ఉన్నది ప్రభు దగ్గరికి. తీసుకొచ్చి ఆ విలువైన అత్తరుబుడ్డిని పగలగొట్టేసింది. పగలగొట్టడము దానికి సాదృశ్యం ఏంటంటే ఇక మరి అది ఎవరికి ఉపయోగపడకూడదు, అది ప్రభువుకే సమర్పణము చెయ్యాలనేటువంటి భావనతో దాన్ని పగలగొట్టేసి ప్రభువును అభిషేకించి ఆ పాదాల మీద శరీరం అంతా కూడా ఆ యొక్క అత్తరు పూసి ఆ పాదాల దగ్గర ఆమె చోటు సంపాదించుకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు పాదాల దగ్గర ఆమె మూడవదిగా కూర్చున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యేసయ్య పాదాల దగ్గర చేరింది. ప్రేమణ దోంబిళ్ళారా, యేసు పాదాల చెంత మనం ఎప్పుడైతే చేరుతామో మన జీవితంలో ఉన్న పాపము, శాపము, ప్రతి విధమైనటువంటి వ్యాధులు, బాధలు సమస్తము యేసు నామమున కొట్టివేయబడతాయి. అందుకే యేసయ్య పాదాల చెంత ప్రార్థనలో గడపడము మనము నేర్చుకోవాలని ఆత్మీయ సత్యాన్ని ఇదిగో ఈ వ్యక్తి ద్వారా మనం ఈ రోజున నేర్చుకుంటూ ఉన్నాం. ప్రేమణ దోంబిడ్లారా, ఆ రీతిగా పాదాల దగ్గర కూర్చొని ఆమె మరి తనకు ప్రియమైనటువంటి అత్తరును పూసి కన్నీటితో మరి పాదాలను కడిగి మరి తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నది. తన తగ్గింపు, తన పశ్చాత్తాపము, తనలో ఉన్నటువంటి ఆవేదన, ఆక్రందన మౌనముగా అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నది. చూసే వాళ్ళకేమో పిచ్చితనంగా ఉన్నది. ఈ పిచ్చిదేంటి, ఉన్న అత్తరు పాడు చేసింది, ప్రభు పాదాలను పట్టుకుంటా ఉన్నది, అసలు ఎవరు ఇచ్చారు ఈమెకి హక్కు? యేసయ్య పాదాలు పట్టుకొని తుడుస్తూ ఉన్నది, కన్నీరు గాడుస్తూ ఉన్నది, ముద్దు పెట్టుకుంటా ఉన్నది అని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభు ఏమంటాడని గబ వణుకుంటా కూర్చున్నారు అక్కడ. లేకపోతే ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు తీసి అవతలబడి ఇసురు పడేసేవాళ్ళు. కొన్నిసార్లు ప్రేమణ దోంబిడ్లారా, ప్రభువు పాపుల పక్షముగానే ఉంటాడు. కొన్నిసార్లు ఏంటి, ఎప్పుడు కూడా మందలో చేర్చబడిన వారి కంటే మందలో తప్పించుకొని తిరిగి తప్పిపోయినటువంటి గొర్రెలను వెతకడానికి ప్రభు యొక్క ప్రయత్నం ఉంటుంది. అందుకని ప్రేమణ దోంబిడ్లారా, ఇదిగో ప్రభువు ఆమెను దగ్గరికి రానిచ్చారు. ఎవరు కూడా ఈమె జోలికి రాకూడదు అన్నాడు. ఎవరు ఆమెను ఏమనడానికి వీలు లేదు, పల్లెత్తు మాట అన్నా బాగుండదన్నాడు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. కొంతమంది దేవుని కార్యాల్లో నిమగ్నమై మరి చేస్తూ ఉంటే కొంతమందికి అదేంటో అసూయ, అదేంటో అభ్యంతరాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. అంతెందుకు ఇవ్వాలా దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, సేవకునికి అంతెందుకు ఇవ్వాలా, అంత అవసరమా, తినడానికి తికాను లేదు, ఇది చేస్తూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తే నీకేందయ్యా, వాళ్ళు చేసేది
దేవుడు చూస్తాడు. దేవుని సంబంధమైన దైవ సంబంధమైన కార్యక్రమాలకు మనము ఏదైనా విలువైనది అర్పించినప్పుడు దేవుడు దాన్ని విలువైనదిగా ఎంచుతాడు, ఘనపరుస్తాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, చూసిన వాళ్ళందరికీ విచిత్రంగా ఉన్నది సందర్భము, కోపంగా ఉన్నది, మరి ఆక్షేపణగా ఉన్నది. కానీ ఈ ప్రభు మాత్రము ఆమెను ఎవ్వరూ ఈ పల్లెత్తు మాట అనకూడదని చెప్పడం జరిగింది. ఆ రీతిగా తనకు ప్రేమైనటువంటి మరి అత్తరు తీసుకొని వచ్చింది, కన్నీటి చేత ప్రభు పాదాలు తడిపింది, తన తల వెంట్రుకలతో తుడిచింది. ప్రేమను దేవుని బిడ్డలారా, మరి ప్రభు పాదాలను ముద్దు పెట్టుకుంటాం. మొదటిగా చెప్పినట్లుగా ప్రభు పాదాలు ముద్దు పెట్టుకోవడం అంటే ప్రేమకు సూచనగా ఉన్నది. మన దగ్గరికి బంధువులు ఎవరైనా వస్తే ఏ రీతిగా మనం కౌగులించుకుంటామో మన సంప్రదాయ ప్రకారముగా, ఇప్పుడు కౌగులించుకుంటున్నాడు కానీ పూర్వకాలంలో ఉండేది లేండి. అక్కడ నుండి వస్తూ ఉంటే ఇంత దూరం పరిగెత్తేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రేమలు, ఆ బంధాలు, బాంధవ్యాలు అన్నీ తగ్గిపోయాయి. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, వారి ఆచార ప్రకారం ముద్దు పెట్టుకోవడం అనేటటువంటిది ప్రేమకు సూచనగా ఉన్నది. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. ఇస్తున్నారా మీరు ఎప్పుడన్నా? ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఇస్తున్నారా? ఇవ్వండి. మన సంప్రదాయాలు మర్చిపోవద్దాం. తర్వాత తుడుచుకోవడానికి తువ్వాలు ఇవ్వాలా. ప్రేమను దేవుని బిడ్డలారా, అవన్నీ స్త్రీ చేసింది. ఈయనేమో ఏంది ప్రభు ఇట్ట చేస్తున్నాడు, అట్ట చేస్తున్నాడు అని ఆరాలు తీస్తూ ఉన్నాడు. ఏమయ్యా, ఇంటికి పిలిచినోడు బుక్కడు ఇంటికి పిలిచినప్పుడు ఎట్లా అతిథి మర్యాద ఎలా చేయాలి? నన్ను లోపలికి రమ్మని పిలవలే, వచ్చి కూర్చున్నాను. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలే, అయినా కూర్చున్నాను. తువాలు ఇవ్వలేదు, ఏదో రావాలి, భోజనం చేయాలి, వెళ్ళిపోవాలన్నావు. అసలు కనీసమైన మర్యాదలు, నీళ్ళు ఎలా పెట్టాలో, నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలో, ఏది ఎప్పుడు వేయాలో, ఏది ఎలా పెట్టాలో తెలీదు. నువ్వు విందు చేస్తావు, నీ ఇంటికి నేను రావాలన్నట్టుగా ప్రభు కూడా కొంచెం దండించాడు. కానీ నువ్వు చెయ్యలేనివన్నీ ఈమె చేసి చూపించింది. ఇది కదా గౌరవము, ఇది కదా అతిథి సత్కారం అని మరి ఆమెను గౌరవించి ప్రేమణ దేవుని బిడ్డలారా మరి ఆమెను మరి హెచ్చించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా తనకు ప్రియమైనవన్నీ కూడా ఆమె అర్పించింది ప్రభువుకు. తర్వాత ప్రభువును ఆమె విస్తారంగా ప్రేమించింది. తర్వాత తన విస్తార పాపములు క్షమించబడి చివరికి పరిశుద్ధురాలైంది. మీరు బాగా గమనించండి, ఇంటిలోనికి వచ్చినప్పుడు పాపాత్మురాలిగా వచ్చింది, ఇంటిలో నుండి బయటకు వెళ్ళినప్పుడు పరిశుద్ధురాలై తిరిగి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో పాప క్షమాపణ ఉన్నది. ఈ పాప క్షమాపణ ఎక్కడ లేదు. దేవుని సన్నిధిలో యేసయ్య పాదాల చెంత నువ్వు చేరినప్పుడు పాప క్షమాపణ నీకు అనుగ్రహించబడుతుంది. అందుకే ఈ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ, అప్పటి వరకు ప్రభు దగ్గరికి రానంత వరకు పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పరిశుద్ధురాలై పవిత్రతతో మరి మంచి ఆశీర్వాదములు పొందుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీవు కూడా నీ పాపములను విడిచి ఇదిగో ప్రభు దగ్గరికి రావాలి, యేసయ్య పాదాల చెంత చేరాలి, నీ విలువైనటువంటి దానిని ప్రభువుకు అర్పించాలి. కొన్నిసార్లు మనకు ప్రియమైనవి ఇవ్వడానికి ఇష్టపడం ప్రభువునకు, కానీ దేవుడు అడుగుతాడు. ఇస్సాకును బలియమన్నాడు. ఎందుకు? అబ్రహాముకు ఇస్సాకు అంటే ప్రియమైన వాడు. పరీక్షిస్తాడు. ఇచ్చాడా ఇయ్యలేదా? ఇచ్చాడు. ప్రేమను దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. తనకు ప్రియమైనటువంటి విలువైనటువంటివి ప్రభువుకు అర్పించింది, అభిషేకించింది, మరి ఇల్లంతా సువాసన నింపింది, ప్రభు కార్యము కొరకు మరి స్వాగతం పలికింది. ఆ రీతిగా ఆమె ఇప్పటికీ మరి ఒకప్పుడు పాపాత్మురాలిగానే ఇప్పుడు పరిశుద్ధురాలిగా బైబిల్ గ్రంథంలో మరి తన గురించి ప్రభు రాయించి పెట్టాడు. ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీ కాదు, ప్రభు దగ్గరికి వచ్చేంత వరకు పాపాత్మురాలైన స్త్రీ ఇప్పుడు వెళ్ళుచున్నప్పుడు పరిశుద్ధురాలైన స్త్రీగా వెళ్ళుచున్నది. ఆ రీతిగా మీ జీవితంలో ఉన్నటువంటి పాప శాప కార్యములన్నీ కొట్టివేయబడి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోనికి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి అట్టి స్త్రీ చేసినటువంటి కార్యములను మీరు కూడా
చేయగలిగినటువంటి స్థితిగతులను దేవుడు అనుగ్రహించి మీ విలువైన జీవితాన్ని, విలువైన సొమ్ములను, విలువైనటువంటి అర్పణలను ప్రభువుకు అర్పిస్తూ దైవ చిత్తానుసారముగా జీవించే కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. గమనించండి, రోజు సాయంత్రం 6 గంటలకు యథావిధిగా మరి కుటుంబ ఆశీర్వాద కూడికల్లో భాగంగా 3వ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సన్నిధికి రండి. ఈ రోజున కొంతమందికి ప్రత్యేక అభిషేక ప్రార్థనలు, మరి చేరువచ్చిన మీ అందరికి కూడా తైలాభిషేక ప్రార్థనలు దైవజనుల ద్వారా జరుగుతుంది కనుక సిద్ధపడి రావాలని, అదే భారముతో నిన్న మొన్న ఎలాంటి భారముతో వచ్చారో అదే భారముతో బాధ్యతతో వచ్చి ఈ 3వ రోజు కూడా మరి దేవుని సన్నిధిలో గడిపి దైవిక కృపలను స్వతంత్రించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఆసక్తితో నీ పాదాల చెంత చేరిన ఈ నీ ప్రియ ప్రజలందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యములతో, సుఖ సంతోషములతో, శాంతి సమాధానములతో వర్ధిల్లింపచేయండి. ఈ దినమంతట్లో నీ ప్రియ ప్రజలు చేయన ప్రతి పనిపాట్లు తోడుగా ఉండి ప్రతి వారి కష్టార్థములను ఆశీర్వదించండి. యవన బిడ్డల ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి. మా ప్రభువు తలంచిన కార్యములను, వెలుచిన ప్రయాణములను, చేతుల కష్టార్థములను దీవించండి. చేరిన ప్రతి వారికి మా ప్రభువు ప్రతి కుటుంబంలో సమృద్ధిని కలుగచేయండి. ప్రతి కుటుంబంలో స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు సాయంకాలం జరగనైనటువంటి మా ప్రభువా మరి కుటుంబ ఆశీర్వాదకుడిగా 3వ రోజు కార్యక్రమం నామానికి మహిమకరముగా జరిగించి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని చేరువచ్చిన ప్రజలందరినీ దీవిస్తూ రక్షణ, విడుదల, స్వస్థత, ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును వీరందరికీ ప్రకటిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యముకొచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణసులను క్షమించిన ప్రకారం మీరు మాను క్షమించము. మమ్మను శోధనలకు తేకాకినుడు తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమైనవి నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మీకన్యని సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు ఆసక్తితో ప్రభు సౌకర్యంలో చేరిన మీ కళ్ళరకు, వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు ఇప్పుడును ఎల్లప్పుడూ దినమంతయు మీరు చేయబోతున్న పనిపాట్లకు, వెళ్ళొచ్చిన ప్రయాణములకు, చేతుల కష్టార్థములకు, చదివే చదువులకు, రాసే ఎగ్జామ్స్లు అన్నిటికీ సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్.